ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉండడానికి మరి మన కోసమే దిగి వచ్చాడు. ఈ యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసుని వెతుక్కుంటూ జ్ఞానులు బహుదూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మనకి చాలా బాగా తెలుసు. ఈ జ్ఞానులు వెతుకుతున్నారు. మరి వారికి సృష్టి కూడా సహకరించినట్లుగా మరి చుక్క వారిని నడిపించింది. మరియు కూడా వారికి శాస్త్రాలు బాగా తెలుసు. మరి ప్రవచనాల గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ గ్రంథాలు కూడా తిరగవేశారు. వారు కూడా గ్రహించగలిగారు. వెతుక్కుంటూ వస్తున్నారు. మేబీ వాళ్ళ యొక్క మరి పరిశోధనలో చాలా సమర్థవంతంగా తెలుసుకున్నామన్న విషయమై వాళ్ళు ఆరాటపడుతున్నారు. వారు యెరూషలేములో ప్రవేశించగానే మొదట రాజు కంగారు పడుతున్నాడు. రాజుకి మరి తను కాకుండా వేరే రాజు రావడం ఇష్టం లేదు. కానీ హేరోదుకి గ్రంథాలు చాలా బాగా తెలుసు. దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసు. అయినా కూడా తను ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే తన కాలంలో వేరే రాజు రాకూడదు, తను అయిపోయినాక మేబీ రావడానికి ఇష్టమే, కానీ ఖచ్చితంగా యేసు ప్రభు వస్తాడు అన్నది హేరోదుకు కూడా తెలుసు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు వీళ్ళందరినీ కూడా హేరోదు రాజు పిలిపించాడు. వీళ్ళందరూ కూడా చిన్న తనము నుండి మరి గ్రంథాలు వెళ్ళవేస్తూ నేర్చుకుంటూనే పెరిగారు. వీళ్ళందరికి కూడా తెలుసు యేసు ప్రభు పుడతాడని. ఇక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, మరి క్రీస్తుగా పుట్టినవాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నాడు. క్రీస్తు మన హృదయంలో పుట్టడానికి నీ హృదయము తలుపు దగ్గర నిలబడి, ఇదిగో నేను నీ హృదయం తలుపు బయట నిలబడి తడుతున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారి దగ్గరలోకి ప్రవేశించి వారితో నేను కలిసి భోజనం చేస్తానని దేవుడు నీకు తలుపు తీయమని ఎదురు చూస్తున్నాడు. తలుపు తీసుకొని వచ్చేవాడు అది ప్రేమ కాదు, నీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ తలుపు దగ్గర ఉన్నాడు అని. మరి అధికారం కోసం వారు తలుపు తీయలేకపోయారు. హేరోదు రాజు లాంటి వారు పరిశోధనలు అని చెప్పి మరి జ్ఞానులు తలుపు తీయలేకపోయారు. అన్నీ మాకే తెలుసు అని శాస్త్రులు, పరిచయులు తలుపు తీయలేకపోయారు. కానీ నీ హృదయం తలుపు తెరిస్తే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. మనం ఇది గ్రహించి దేవుని స్తుతించి అటువంటి గొప్ప అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నేను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. తలుపు దగ్గర నిలబడి వేచి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినమే మేమందరం తండ్రి నేను ఆహ్వానిస్తున్నాం. మా హృదయంలోకి ప్రవేశించి తండ్రి నీతో సహవాసం చేసేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.